వరకు చాలా స్కామ్ల గురించి మాట్లాడాం. ల్యాండ్ స్కామ్ గురించి, శాండ్ స్కామ్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఇవన్నీ అయితే ఇప్పుడు ఇది ఒక కొత్త తరహా. అంటే కొత్త తరహా అంటే ఇది తెలిసిందే. వీళ్ళు వారికి సంబంధించిన అనుకూలమైన వ్యక్తులను అందులో ఉద్యోగులుగా నియమించుకోవడం, వారికి సంబంధించిన ఫైల్స్ని లేదంటే ఇతరతర ఫైల్స్ని మాయం చేయడం, ఇది చాలా చాలా సందర్భాల్లో ఫైల్స్ మాయం జరిగాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సదరు ఉద్యోగి కంటిన్యూ అయ్యారు కొంతకాలం. అదే 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 కదా నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తినలేదంటేనో, ఏ కార్పొరేషన్ లో అవినీతి చేయలేదంటేనో మనం ఆశ్చర్యపోవాలి. కానీ ప్రతి కార్పొరేషన్ అడ్డగోలుగా దోచేసి సొంత మనుషులను పెట్టుకొని ఇంట్లో డ్రైవర్లకి, పనోళ్ళకి కూడా జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి పంపించుకున్న దౌర్భాగ్య స్థితిలో గత 5 ఏళ్లు గడిచాయి అన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది బహిరంగంగా బయటకు చెప్పుకోలేని అధికారులు కూడా ఉన్నారు. ఇట్లాగా దారి దోపిడీ చేస్తున్న విషయం రాష్ట్ర ఖజానాని అందరికి తెలిసిందే. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ మీద గతంలో ఎన్ని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని, లోకేష్ గారు అడ్డగోలుగా ఇది ఇచ్చేశారని, కాంట్రాక్ట్లు ఇచ్చేశారని, దానికి సరైన శాన్సిటీ లేదని ఏదేదో చెప్పారు. ఫైబర్ గ్రిడ్ మీద లోకేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని ఆడావుడి కూడా చేశారు. సో అన్ని చేసిన ఇప్పుడు వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే, అసలు ఎవరిని వాళ్ళని రిక్రూట్ చేసిన ఆఫీసర్స్ కూడా సరైన ఎవిడెన్స్ లేకుండా, ఒక ఒక ప్రాతిపదికన కూడా వాళ్ళని అపాయింట్ చేయకుండా, ఇష్టానికి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇష్ట రీతిగా ట్రాన్సాక్షన్ చేశారు, శాలరీస్. ఇక విచిత్రం ఏంటంటే ఆర్జీవి గారు చేసిన వ్యూహం సినిమాకి 2.5 కోట్లు కట్టబెట్టారంట. ఏంది 1800 వ్యూస్, జస్ట్ ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయల చొప్పున. ఇంకా అసలు ఏదో అంటారా, ఎవడబ్బా సొమ్ము అన్నట్టు వాళ్ళ తాత జాగీర్ లాగా మొత్తం ఖజానా అదంతా కట్టబెట్టారు. ఇక్కడ కష్టపడి హీరోలు అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తేనేమో వాళ్ళకి టికెట్ రేట్లు 10 రూపాయలు, 5 రూపాయలు చేసి ఇండస్ట్రీని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చూసాము. మరి పెద్ద పెద్ద సినిమా హీరోలు సినిమాలే వాళ్ళ డబ్బులతో చేసుకుంటే, ప్రజలు వాళ్ళ డబ్బులతో ఆనందంగా కొనుక్కొని టికెట్లు చూసుకుంటేనే లేక 10 రూపాయలు, 5 రూపాయలు చేసిన పెద్ద మనుషులు అడ్డంగా రాష్ట్ర ఖజానా నుంచి ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టారు అంటే, వినోదానికి మీరు అంతంత రేట్లు ఖర్చు పెట్టొచ్చా అంటే? ఏ రకంగా అసలు వారికి అనుకూల దర్శకులు లేదంటే వారికి అనుకూల సినిమాలు వచ్చాయి, రాజకీయంగా వాడుకుందాం అనుకొని అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి భజన చేసిన ఏ ఒక్కళ్ళకి, ఆర్టిస్టులు అయినా, టెక్నీషియన్స్ అయినా, లేకపోతే దాన్ని పోయే దానయ్య అయినా, వాళ్ళకి ఒక 10 నిమిషాలు భజన చేస్తే చాలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వచ్చేలా చేశారు. అంటే ఇష్టానికి వాడుకున్న రాష్ట్ర ఖజానాని. ఏం చేస్తాడు మనల్ని, మనమేం ఎవిడెన్స్ ఉంచాం కదా. అసలు ఎలా అంటే ఇది ఒక ఆలీబాబా అరడజన్ దొంగల స్టోరీ లాగా. ఈ కార్పొరేషన్ ఇప్పుడు ప్రధానమైన అన్ని, ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ఒకటే కాదండి, తర్వాత వస్తాయి ఇంకా ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ వస్తుంది, మరి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అన్నిట్లో అవినీతులు వస్తాయి బయటికి. అదేమో అంత ఈజీగా పోయే వ్యవహారం కాదు. ఏవైతే ప్రధానంగా ఈ 90, 80, 85 చిల్లర కార్పొరేషన్స్ ఉన్నాయో ప్రతి దానిలో అవినీతే. ప్రతి దానిలో ఒక్క రూపాయి కూడా ప్రజా అవసరాలు ఖర్చు పెట్టకుండా సొంత ప్రయోజనాలు ఖర్చు పెట్టుకున్నమాట వాస్తవం. అవన్నీ లెక్కలతో రేపు ఆధారాలతో బయట పెడితే అప్పుడు ఎవరెవరు తిన్నారు ఏంటి అనేది, వాళ్ళు ఎంత కాల్చినా, ఇందాక కోటేశ్వరరావు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, వాళ్ళు ఎంత ఆధారాలు మిస్ చేయాలని చూసినా కూడా ఎవరెవరికి ఎక్కడెక్కడ నుంచి ట్రాన్సాక్షన్ జరిగిన క్యూఆర్ కోడ్ ని బేస్ చేసుకొని కూడా వివరాలు సేకరించవచ్చు. అక్కడ ఎంతమంది నిధులు దుర్వినియోగమైన దాన్ని బట్టి కూడా ఆధారాలు సేకరించి వాళ్ళు సరైన శిక్షలు వేయవచ్చు. కాకపోతే మన పోలీస్ వ్యవస్థ చాలా స్లోగా ఉండడం దౌర్భాగ్యం. ఈ విషయంలో చాలా స్పీడ్ గా ఎంక్వైరీలు జరగాల. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు అని ఏదైతే విర్రవీగుతున్నారో, లేదు మేము చేస్తాం, తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం అనే విధంగా యంత్రాంగం కొంచెం బలంగా పనిచేసి సత్వరమే చర్యలు తీసుకునేలాగుంటే బాగుంటది. ఇంకా లేట్ అయ్యే కొద్దీ మేము ఏం చేసినా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి మేము దొరకకుండా దొంగతనం చేసామనే రేషన్ కి సంబంధించిన అక్రమాల గురించి మాట్లాడుతున్నాం, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కానీ మరి ఇవన్నీ ఉన్నప్పుడు విచారణ ఆలస్యం అవుతోంది కదా. అదేనండి, ఉన్నదేమో యంత్రాంగం తక్కువ, వీళ్ళేమో ఎక్కడ పట్టిన అవినీతి చేసి పడేశారు. ఇప్పుడు అన్ని శాఖల్లో అవినీతే. ఏ శాఖ మంత్రిని కదిలిచ్చినా ఇంతింత అవినీతి జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఏ కార్పొరేషన్ కదిలిచ్చినా అదే, ఏది కదిలిచ్చినా పుంకాలుగా వస్తున్నాయి. ఇక్కడ లేదు అక్కడ లేదని కాదు, ప్రతి చోట అవినీతే చేశారు. అందుకే కాదు 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టుకోడి వెళ్ళిపోయారు ఖజానాకి. ఎందుకు చేశారో ఏం చేశారో కాగు వాళ్ళ వల్లే అవ్వలేదు వీళ్ళని తేల్చడం.
ఇంకా ఇక్కడ మామూలు ఇక్కడ సీఎం పేషీలోనే డిజిటల్ థంబ్ మిస్ అయిందని, ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పి కేసులు అప్పుడే వాళ్ళు ఉన్నప్పుడే అది తప్పించుకోవడానికని ఒక కేసులు వేసి తెలివిగా అప్పుడే ఫైల్స్ మాయం చేశారు. ఆయన తంబు మిస్యూజ్ చేశారని చెప్పి కూడా అప్పట్లోనే మళ్ళీ వదంతులు వచ్చి వాళ్లే కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ఏ అవినీతి చేయబోతే ఎందుకు ముందుగానే వాళ్లే కేసులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ కీలకమైన ఆధారాలన్నిటినీ వాళ్ళు స్మాష్ చేశారు. మేము ఎంత తిన్నా అదే ఎవరికి దొరకము. ఆధారాలు లేకుండా ఇది చేసే తవ్వడానికే 10 ఏళ్ళు ప్రక్రియలో పట్టింది, భాగమే మనల్ని ఏం చేస్తారులే. శివపార్వతి గారు, ఆధారాలు లేకుండా